మరి ప్రకటన చేసిన ప్రకారం ప్రతి ఒక్కరు సిద్ధపడుతున్నారు కాబట్టి ఈ సమయం ముందు ఆరంభంగా ప్రార్థన చేసుకున్న తర్వాత ఓ 2 పాటలు పాడిన తర్వాత మన మధ్యలో ఉన్న దైవదాసులు రాజు బ్రదర్ గారు మరి వాక్య పరిచయం చేస్తారు. దానికి ముందు మన మధ్యలో ఉన్న పీటరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఉన్నట్లుగా ప్రారంభ ప్రార్థనతో మనం ఈ కార్యక్రమమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అత్యంత కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయములో ది హోరేబ్ తెలుగు అసెంబ్లీ చర్చ్ భారతీనగర్ నందున ప్రభువా, ఈ విధముగా చిన్నపిల్లలందరితో కలిసి నా తండ్రి మీ నామమును గణపరచుటకు ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. పిల్లలు నేర్చుకున్నటువంటి వాక్యములను నా తండ్రి, ఆత్మీయ పాఠములను ఈ సమస్త కార్యక్రమములు నా తండ్రి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరుగులాగున మీరు దయచూపి నడిపించమని, ఆది అంతం మీరే ప్రధాన వహించి తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి. అందరం కలిసి జీవనగానం 54వ పాట స్తోత్రము చెల్లించడం చేస్తున్నది. తలచి యేసునాథుని మేలులో తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దాసముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులో తలచి, యేసునాథుని మేలులో తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులో తలచి, యేసునాథుని మేలులో తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేదా హల్లెలూయా, మరణాత ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించి త్రివేణుల స్తుతి పాడుచు ఘనపరచుచు ఆరాధించదనీతో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనీలో జీవించుచు పునరుత్థానుడనా యేసయ్యా పునరుత్థానుడనా యేసయ్యా నెలలోనైనా నది పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనీలో జీవించుచు పునరుత్థానుడనా యేసయ్యా పునరుత్థానుడనా యేసయ్యా. ముఖ్యంగా సంఘంలో ప్రభా చిన్నపిల్లల ప్రభా ఒక నెల రోజులంతా కూడా మంచి ఆరోగ్యాన్ని తెలిసినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి పరలోక జ్ఞానం కూడా బిడ్డలు దయచేసినందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడు ప్రభా తండ్రి వాక్య పరిచయంలో ప్రభా మీ దాసుడు మాట్లాడబోతున్నాను తండ్రి. మీ దాసుడు మాట్లాడకూడదు, మీ దాసుడు కనపడకూడదు ప్రభా. మీ పరిశుద్ధాత్మతో నింపబడి మీరు మాట్లాడే దేవుడయ్యా, మీరు మాట్లాడుతుంటే మీరు సహాయం తండ్రి. జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రభావ మీ పరిశుద్ధాత్మతో తండ్రి, మీ పరిశుద్ధాత్మ ఇక్కడ నడిపించుతో ఈ యొక్క కార్యక్రమం జరిగే విధంగా మీరు సహాయం చేయండి. వచ్చినటువంటి బిడ్డలు కూడా ఎక్కువ ఆస్వాదించండి, మీరు సహాయం చేయండి. మీరు తాంతో వచ్చి బిడ్డలు కూడా క్షేమంగా చేయండి తండ్రి. పర్వక్షేమంగా లేదని కూడా వాళ్ళకి సహాయం చేయండి. చిన్నపాటి విన్నపాన్ని యేసుక్రీస్తు యొక్క నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చినటువంటి విధానాన్ని మీరు ఎరుగుదురు. డిసెంబర్ నెల రాగానే మనకు గుర్తొచ్చేది ఏమంటే క్రిస్మస్ పండుగ అనేది అంతయు ఆనందించేటువంటి ఈ నెల వారు కలిగినటువంటి టాలెంట్, వారు కలిగినటువంటి యొక్క నేర్పుదల, వారు నేర్చుకున్నటువంటివి ఆ సంఘాలలో ప్రవేశపెట్టాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మేరీ క్రిస్మస్ అని బొడుగుడు వేశారు. ఈ మేరీ క్రిస్మస్ అనేది భూలోకంలో ప్రపంచమంతా వ్యాపించింది. ఇందులో చిన్నపిల్లలు చాలా వరకు సంతోషించేటువంటిది. క్రీస్తు జన్మించినటువంటి జన్మమును ఆచరించడానికి తన బిడ్డలమైనటువంటి మనం ఈ విధంగా సంఘములలో కలిసి ఈ విధంగా చేయడానికి దేవుడు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి దేవుడికి మన స్తోత్రాలు చెల్లించాలి. ఒక నెల నుంచి చాలా వరకు కష్టపడ్డారు పిల్లలు. వారు డ్యాన్సులు వేయాలని, వారితో పాటలు పాడాలని, వాక్యం చెప్పాలని. అందులో సండే స్కూల్ టీచర్స్ వీరందరూ కూడా
చాలా వరకు ప్రయాసపడ్డారు. చిన్న పిల్లల్ని కంట్రోల్ చేయడం, వాళ్ళకి నేర్పించడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా సంఘం వారి సంఘంలో ఇలాగ జరుగుతున్నాయి. హోరేబ్ తెలుగు అసెంబ్లీ సంఘంలో కూడా హోరేబ్ అనగా పర్వతం. ఈ పర్వతంలో దేవుడు మోషేతో మాట్లాడినట్లు ఈ సంఘాన్ని ఇంతవరకు వ్యాపింపచేసి ఆశీర్వాదించి ఇందులో అనేక మంది రక్షింపబడినట్లు, క్రీస్తు బిడ్డలుగా ఉండినట్లు దేవుడు ఆశీర్వాదించిన విధానాన్ని బట్టి దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. ఈ సందర్భంగా చిన్న వాక్యం తీసుకుందాం. 10 నిమిషాలు టైం ఇచ్చారు, ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. కాబట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు చదవండి. రాజైన హేరోదు దినములయందు, రాజైనటువంటి హేరోదు యొక్క దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో, యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసుక్రీస్తు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోనికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని, తూర్పు దిక్కున మేము, తూర్పు దిక్కు నుండి మేము ఆయన నక్షత్రము చూచి, ఆయన నక్షత్రములను చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ చాలు. ఇక్కడ గమనించినట్లయితే హేరోదు రాజు యొక్క దినాలలో తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి జ్ఞానులు యెరూషలేములోనికి వచ్చి, ఆ యెరూషలేములో ఉన్న హేరోదు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఇక్కడ రాజు పుట్టాడు కదా, ఆయన ఎక్కడున్నాడు? మాకు కానీ చెప్పినట్లయితే ఆయనను మేము పూజించి ఆయనకు నమస్కారం చేసి మేమేదైతే తీసుకొని వచ్చామో వాటిని ఆయన యొక్క పాదాల దగ్గర సమర్పణ చేయడానికి మేము వచ్చాము. కాబట్టి ఎక్కడ ఉన్నాడు అన్నటువంటి విషయము మాకు తెలుపయ్యా అని హేరోదును అడగడం జరిగింది. హేరోదుకి చాలా వింత అయిపోయింది. ఆయన ఏమంటున్నాడంటే, నేనే రాజుని, నాకంటే రాజులకు రాజు ఎవరు పుట్టారు? ఈ యెరూషలేములో వీటన్నిటినీ పరిపాలన చేయగలిగినటువంటి వ్యక్తి నేనే కదా అన్నాడు. అయితే హేరోదుకు తెలియకోకుండానే తూర్పు దిక్కులో ఉన్నటువంటి జ్ఞానులకు దేవుడు తెలియపరిచినటువంటి సమాచారం చూసినప్పుడు వీళ్ళు చాలా సంతోషించారు. కారణం ఏమంటే, ఏ క్రీస్తు అయితే రాజులకు రాజైన పుట్టినాడో ఆయనను మేము పూజించాలి. పూజలో నానా రకాలుగా ఉన్నాయి. వీరు సాంబ్రాణి బోలం తీసుకొని వచ్చి పూజించారు. పూజించే దాంట్లో కూడా ఉన్న దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు భూలోకానికి దిగి రావడం, తర్వాత ఆయనను పూజించడానికి హక్కు కలిగినటువంటి వారు, స్వాతంత్రం కలిగినటువంటి వారు. ఆయన రాజులకు రాజు కాబట్టి ఆయనను ప్రతి వారు ఆయనను పూజించాలి. ప్రతి ఒక్కొక్కరు ఆయనకు సాగిలపడాలి. ప్రతి వారు ఆయనకు నమస్కరించాలి. ప్రతి ఒక్కొక్కరు ప్రతి గానములతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇది పద్ధతి వాక్యం ప్రకారంగా క్రీస్తు విషయంలో చేయవలసినటువంటిది. ఇప్పుడు హేరోదు ఏం చేశాడు? క్రీస్తును పూజించలేదు, కానీ తన కోపం వచ్చి 2 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డలందరినీ చంపేశాడు. ఎందుకంటే తనకు సంస్కారం తెలియదు, తనకు నిజం ఏదనేది తెలియదు, సత్యం ఏదనేది తెలియదు.
సృష్టికర్త అనేది ఎవరని తెలియదు, రాజులకు రాజు ఎవరనేది తెలియదు, మానవుల యొక్క రక్షణ కొరకు భూలోకానికి వచ్చింది ఎవరు అనేది తెలియదు. తనలో ఒకే ఒక ఆలోచనలు ఏమంటే నేనే రాజుని, నేనే గొప్పవాణ్ణి అనుకున్నాడు. కానీ అయితే ప్రపంచానికి భూలోకానికి రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చిన ఒకే ఒక దేవుడు. చూడండి, ఇదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చదవండి, ఎత్తుకున్నాను, ఒక విషయం చదువుకొని ప్రార్థన చేసుకోండి. ఇది కుమారుని కనెను తన ప్రజలను వారి వినండి, క్లీన్గా ఆమె ఒక కుమారుని కనెను ఆమె ఒక కుమారుని కనెను తన ప్రజల వారి పాపముల నుండి అది బాగా క్లీన్గా చదవండి. ఆమె ఒక కుమారుని కనెను తన ప్రజలను వారి పాపము నుండి వారి యొక్క పాపములో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడేను. కారణం ఏమంటే తన ప్రజల యొక్క పాపములో నుండి, తన ప్రజల యొక్క దోషములో నుండి, తన యొక్క ప్రజల యొక్క బాధలో నుండి, నరకములో నుండి, వీటన్నిటిలో నుండి తప్పించడానికి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు భూలోకానికి జన్మించాడు. తన ప్రజల యొక్క పాపములను పరిహారింప చేయడానికి రక్షకుడుగా యేసు ప్రభు జన్మించాడు. దావీదు ఆయన ఓబేదేము యొక్క ఇంటిలో నుంచి మందసం తీసుకుని వచ్చేటప్పుడు సంతోషం పట్టలేక నాట్యములతోనూ ప్రతి గానములతోనూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ మందసాన్ని తీసుకుని వస్తూ వచ్చాడు. ఏదైనా మన పాపములన్నీ పరిహారింప చేయడానికి వచ్చిన క్రీస్తు విషయంలో నిజంగా ఆయన అనుకోనిది చేశాడు. కాబట్టి ఏదైనా రక్షింపబడినటువంటి వారందరూ ఏం చేయాలి చెప్పండి? గంతులు వేసి నిజంగా ప్రభుని స్తుతించాలి. కాబట్టి ఏదైనా పెద్దలు డ్యాన్స్ వేస్తే బాగుండదు, కానీ ఎవరు డ్యాన్స్ చేయాలి చెప్పండి? యాక్చువల్లీ వేయాల్సి వచ్చింది ఎవరు? పెద్దలే. ఎందుకంటే గంతులు వేసి ప్రభుని స్తుతించాలి. కాబట్టి మనకు సిగ్గు, కాబట్టి మనం వేసేది ఎవరు? పిల్లలు. ఇంకేమంటే వాళ్ళకి సిగ్గు తెలియదు కాబట్టి మంచిది. ఎందుకంటే పిల్లలు కూడా నిజంగా ఒక జన్మదినం అంటే మనకంటే ఆనందించేది పిల్లలే. కాబట్టి పిల్లల యొక్క సంతోషం, పిల్లల యొక్క డ్యాన్సు, పిల్లల యొక్క పాటలు, పిల్లలు నేర్చుకున్నటువంటివి కూడా చాలా వరకు మనకు సంతోషం కలిగిస్తాయి. బైబిల్లో యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చింది ఎన్ని సంవత్సరాల కంటే 12 సంవత్సరాలకు వచ్చాడు. ఈ 12 సంవత్సరాల లోపల ఆయన 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు అంటే తన తండ్రి దగ్గర ఉన్నా కూడా యెరూషలేములో అనేకమైన పని చేయడానికి మొదలుపెట్టాడు. కాబట్టి ఏదైనా బాల్యముతో ఉన్నటువంటి వీరి ద్వారా నిజంగా రేపు పెద్ద సైన్యముగా ఏర్పడుతుంది. అందుకే పిల్లల్ని మీరు ఆటంకపరచొద్దండి. వారి ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని చెప్పిన ప్రకారంగా ఏదైనా శిక్షలో బోధలో పెంచుతున్నటువంటి నిజంగా సండే స్కూల్ టీచర్ విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి సీరియస్గా వాక్యం విన్నటువంటి మీరు ఇప్పుడు కొంచెంసేపులో వాళ్ళ డ్యాన్స్ని చూసి అందరు నవ్వుతూ ఉంటారు. కాబట్టి అందరూ ఎందుకంటే మరేం కూడా చాలా సీరియస్గా ఉంది. నాకు అర్థం కావడం ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారని. దయచేసి సీరియస్నెస్ పెట్టుకోవద్దండి. చలికి ఒకవేళ గడగడను వణుకుతుంటారేమో, కానీ ది హోరేబ్ తెలుగు అసెంబ్లీ సంఘంలో ప్రతి ఒక్కొక్కరు పర్వతంలాగా వ్యాపించాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కారణం ఎప్పుడు మన పాపాలు పోయేస్తాయో అప్పుడే మనకు సంతోషం, సమాధానం వాటిని క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఆరంభం చేస్తుంటున్నారు. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న స్వరూపం వచ్చి లీడ్ చేస్తారు. తర్వాత ముందు కార్యక్రమం ముందు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
పిల్లలందరూ రెడీగా ఉండాలి. అయిపోయింది వాక్యం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా ప్రభువా, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించినటువంటి మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మేరీ క్రిస్మస్ అని దేవా, ఇదిగో తండ్రి, బిడ్డలు సవి క్రిస్మస్ చేసుకోవాలని దేవా, బిడ్డలు మా ప్రభువా ఎంతో ఆనందభరితులుగా ఉంటున్నారు. నిజమే మా తండ్రి. తూర్పు దిక్కునున్నటువంటి గొల్లలు వీరందరూ క్రీస్తు రాజులకు రాజు పుట్టినాడు, ఆయనకు పూజించాలి, ఆయనను పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి అన్నటువంటి ఆత్రుత కలిగినటువంటి వారి విషయంలో దేవాదిగో తండ్రి మీరు చర్య తీసుకున్నట్లు, వారిని దీవించినట్లు మా ప్రభువా, ఏదైనా మా తండ్రి మీ యొక్క మేలును పొందినటువంటి బిడ్డలు దేవా, మీ రక్షణ పొందినటువంటి వారు, మీలో జీవించేటువంటి వారు, ఏదైనా మా తండ్రి వారు కలిగినటువంటి జ్ఞానమును బట్టి దేవా, ఇదిగో తండ్రి, ఆడబరుముతో మిమ్మల్ని దేవా స్తుతి గానములతో ఘనపరుస్తుండగా, వారి టాలెంట్ను మా ప్రభా బట్టి మిమ్మల్ని ఆరాధిస్తుండగా బిడ్డలకి మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగనే తల్లిదండ్రులు కూడా మీరు దీవించండి. వచ్చిన ప్రతి వారిని కూడా మీరు ఆదరించమని ఈ కార్యక్రమం అంతటిలో మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీరే సహాయకుడిగా ఉండి దీవించమని, ఘనత మహిమ ప్రభా చెల్లించుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దూరం నుంచి కూడా ప్రయాసపడి మా పిలుపుకి మీరు విధేయులై వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పేరెంట్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడ చేరిన వారు కూడా సరే, పిల్లలు 1 month ఆల్మోస్ట్ 2 months నుంచి కూడా లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకుంటూ, ఇలా ట్యూషన్ చూసుకుంటూ, వాళ్ళ టైంని కూడా లైక్ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా లైక్ మిస్ కాకుండా వచ్చిండ్రు. సో మీరు అందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా మీరు అందరూ వాళ్ళ కొరకు వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో ఇవాళ మేము ప్రజెంట్ చేస్తారు. సో మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. సో నెక్స్ట్ మన మధ్య బాయ్స్ గ్రూప్ సాంగ్ 1 by 1. చేర్చుకోయేసయ్యా యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దారికి చేర్చుకోయేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దారికి చేర్చుకోయేసయ్యా. నిన్ను చేరే మార్గంలో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లే నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నా దారిలో వెలుగువైనా చెంతకు నీవు చేరువైనా దరికి నీవు రావా నా యేసయ్యా. నా దారిలో వెలుగువైనా చెంతకు నీవు చేరువైనా దరికి నీవు రావా నా యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దారికి చేర్చుకోయేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దారికి చేర్చుకోయేసయ్యా. అందరూ ఉన్నను ఒంటరినైతిని, చెంతన ఉన్నను నీకు
పోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా. థ్యాంక్ యూ. ఆశా, లూయిస్, మరి ఆంటీ వీళ్ళందరూ ఒక గ్రూప్ సాంగ్. సో ప్లీజ్ అందరూ వచ్చి స్టేజ్ మీదకి సాంగ్ పాడండి. ఇంకా అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకొకటి, పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే మాటికి తిరగడం డిస్టర్బ్ చేయొద్దండి. సో ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి. మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. నవలోక గగనాలు పిలిచాడని, నరలోక భవనాలు తెరిచాడని. నవలోక గగనాలు పిలిచాడని, పరలోక భవనాలు తెరిచాడని. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకొచ్చింది, పాడే పాటల పశువుల శాలలో ఉయ్యాల వేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకు వచ్చింది, పాడే పాటల పశువుల శాలలో ఉయ్యాల చేసింది. నిరుపావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ, నిరుపావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం అరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులు. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులు. హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల
సంఘ పెద్దలకు కానీ ఇంకా సంఘ కాపరికి మర్చిపోయి ఆయన వాక్యాన్ని మర్చిపోయి ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం మనము. సో ఇప్పుడు మనము దేవునిలో మనం ఎంత ఎదిగి ఉన్నాము అని మనల్ని మనము పరీక్షించుకున్నాము కొన్ని క్వశ్చన్ ద్వారా. ఉన్నాయి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్, రూల్స్ వచ్చి ఎవరికన్నా సమాధానం తెలుస్తా అంటే ఎవరు చెప్పకుండా చెయ్యెత్తితే వాళ్ళ కాడ మైక్ వస్తుంది, వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, యేసు వరకు ఎన్ని తరాలు? చెయ్యొత్తలా, చెప్పకూడదు, చెయ్యొత్తలా చెప్పండి. లేదు, ఒకటి ఆడియన్స్ మాత్రం ఎవరు వచ్చారో వాళ్ళకి మాత్రం చెయ్యొద్దండి. తెలిసిన వాళ్ళు కానీ ఎవరు చెప్పకపోకండి ప్లీజ్, నేను టెన్షన్ అవుతుంది నాకండి. రెండో క్వశ్చన్, మరియా భర్త అయిన యోసేపు తండ్రి ఎవరు? మూడో ప్రశ్న, యేసు ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేమ్. కరెక్ట్ ఆన్సర్. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. అందరూ చప్పట్లు కొట్టి ఎండిన సపోర్ట్ ప్రతి చేయండి. కోడులో చెప్పండి కొట్టండి. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా పాట వచ్చిన వారు సిస్టర్తో పాడొచ్చు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడిచితివే. పాపములు పడిన నన్ను, శాపములు మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడిచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరువలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించను, నా దేవునికి సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ. ఇంకా ముందుకి వాళ్ళు పిల్లలు ఇంకా టచ్ చేసుకొచ్చే లోపల కొంచెం క్వశ్చన్స్ అడుగుతున్నాము. తెలిసిన వాళ్ళు చెప్పండి.
ఓకే, 4th క్వశ్చన్. అర్థమేంది? అర్థమేంది? ఇమానుయేలు పేరుకి అర్థమేమి? చేయొద్దండి. God with us. ఏమక్క? God with us. గాడ్ With us. కరెక్ట్. చెప్పగలిగిన వాళ్ళు మాత్రం చేయొద్దండి. యేసుక్రీస్తుకి 12 యాకోబు, ఫిలిప్పు, అది బత్తలమయి, తోమా, మత్తయి, యాకోబు, తద్దయి, సీమోను, మత్తియా. కరెక్టా? అర్థం చెప్పింది. ఇట్స్ ఓకే, మనం కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఎవరు చెప్పలేదు, ఆయన తెలిసిందేనే చెప్పిండు. క్వశ్చన్. రాజు అయిన దావీదు తండ్రి పేరు ఏమి? అవునా, రెడీ మైక్ ఏమక్క? Yeshai. కరెక్ట్. జెస్సీ. Yeshai. కరెక్ట్.